ఫ్లాష్ 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 ఐషానే బయటికి పంపిస్తున్న బిగ్ బాస్. సంజన అరెస్ట్. హౌస్ నుండి రాముని బయటికి తీసుకెళ్తున్న పోలీసులు. హౌస్ లో అందరికన్నా రిచ్ తనూజే అని తేల్చిన పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఏమాత్రం డబ్బు సంపాదించుకోలేని రాము రమ్య అవుట్. ఫైనల్ గా కెప్టెన్ కంటెండెన్సీకి తనూజాకి గట్టి పోటీ ఇస్తున్న రీతు. మంచితనానికైనా దొంగతనానికైనా సుమనన్నకి లేరు సాటి, రారు మరెవరు పోటీ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి, మర్చిపోవద్దు. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, రాత్రి జరిగిన ఎపిసోడ్ అంటే గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? రాత్రి చూసిందే ఎక్కువ, మళ్ళీ నువ్వు చెప్పుడు ఒకట రివ్యూ అవసరమా అనే కదా మీరు అంటున్నారు. నిజమేనండి, రాత్రి ఎపిసోడ్ అంతా పచ్చి పచ్చిగా ఉంది. మొన్నే చెప్పినట్లు చాయ్ బిస్కెట్ అయిన బిస్కెట్ కాన్సెప్ట్, అదేవిధంగా నీరు గారిపోయిన పానీపూరి కాన్సెప్ట్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చెప్పులు విసురుకున్నారు. చెప్పులు విసురుకునే దాంట్లోని లేడీస్ మాత్రం చాలా చక్కగా ఆడారండి, కాన్ఫిడెంట్గా. ఎందుకంటే మేము అంత ఎత్తుగా కాలు ఎగరేయలేము అనే విషయంలో లేడీస్ మాత్రం వేసి వాళ్ళదైన హైట్లోని రీతు హైయెస్ట్గా 6.3, అదేవిధంగా మన దివ్య వచ్చేసి 5.3, ఇంకా తనుజ కూడాను 5 దాటింది. ఇలా అమ్మాయిలందరూ కూడా బాగానే ఆడారు. ఇంకా మగాళ్ళ విషయానికి వస్తే పరిగెట్టు వచ్చేసి డెమాన్ పడిపోయాడు, గౌరవ్ పడిపోయాడు. ఇక మగవాళ్ళు చెప్పుకుంటే అందరూ పడిపోయారు. మరి నిఖిల్ తన మీద ఎవరికి హోప్స్ లేవు, తను వచ్చినప్పుడు కూడా పెద్దగా హోప్స్ లేవు. కానీ నిఖిల్ వచ్చేసి కరెక్ట్గా తను స్టాంప్ చేయగలిగాడు. కళ్యాణ్ వచ్చేసి ఇక రీతుని గెలిపిద్దాము అని కోణంలో తను ఏదో నామకే వాస్తులుగా 3 అడుగుల దగ్గర చెప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు. నిజాన్ని చెప్పాలంటే అమ్మాయిలందరూ చాలా చక్కగా ఆడారు, అబ్బాయిలు మాత్రం ఓడారు. సంజన టీం ఓడింది, మరి దివ్యల మాధురి టీం గెలిచింది. మాస్ మాధురికే జై అంటూ నినాదాలతో మరి ఆమెని భుజాల మీదకి ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆమె భుజాల గజాలు చేసుకుని కూర్చొంది. మరి సంజన మాత్రం ఏడుస్తూ, అంటే కామెడీగా ఏడుస్తూ తనదైన శైలిలో కంటెంట్ అందజేసింది. ఇంతకు మించి మనం ఎక్కువ చెప్పుకోవడం కూడా వేస్ట్. రాత్రి మరి గురువారం రాత్రి ఎపిసోడ్కి. ఇక కొత్త అప్డేట్స్కి వస్తున్నట్లయితే ఫ్లాష్ ఐషా వచ్చేసి ఈ కెప్టెన్ కంటెన్సెన్సీ టాస్క్లోని ఐషా లేదు, ఎందుకంటే తనకు ఒంట్లో బాగోపోయిన కారణంగా. అందుకని బిగ్ బాస్ ఏం చేశారంటే ఐషాని, అమ్మాయి మీరు రెస్ట్ తీసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్లో మీరు ఉండక్కర్లేదు, ఈ టాస్క్లో ఉండక్కర్లేదు అని చెప్పేసి ఆమె రెస్ట్ తీసుకోమన్నారు. కానీ నిన్ననే కనిపించింది ఒకసారి అలా తలక్కన మెరిసింది. కానీ ఆమె చాలా అస్వస్థతకి గురై నీరసంగా కనిపిస్తుంది. మరి ఆమెకుండే వ్యక్తిగత లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె సరిగా టాస్క్లో పార్టిసిపేట్ చేయలేకపోతుంది. కాబట్టి ఆమెని బయటికి పంపిద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఆమెని బయటికి పంపిద్దామా, బయటికి పంపించేద్దామా, లేదా బయటికి పంపించి మళ్ళీ తీసుకొద్దామా అనే విషయాల్లోని డిస్కషన్ జరుగుతున్నాయట. మొత్తానికి ఐషా బయటికి వెళ్ళిపోవచ్చు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తుందా రాదా అనే దానిపై పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. చాలామంది ఏమంటారంటే ఈ వారం ఎలిమినేట్ చేసేస్తారు అంటున్నారు. కానీ ఆమె నామినేషన్లో లేదు కాబట్టి ఎలిమినేషన్ జరగదు. కాబట్టి ఆమె ఏ విధంగా ఆమెకి మొత్తానికి బయటకి అయితే పంపించిన గ్యారంటీ ఐషా. ఇక సంజన అరెస్ట్, రాముని తీసుకెళ్లిన పోలీసులు. సంజన అరెస్ట్ ఏంటంటే, ఇక బిగ్ బాస్ హౌస్లో అందరూ దొంగలే. ఎందుకంటే ఇది వాంటెడ్ పేటగా మార్చేశారు బిగ్ బాస్ హౌస్ని. ఈ వాంటెడ్ పేటలో అందరూ వాంటెడ్ ఫేజ్లు అందరికీ దొంగలు బాబోయ్ దొంగలు, ఒకళ్ళ మించిన దొంగలు ఇంకొకరు, మొత్తం దొంగతనాలే. ఎవరు ఎక్కువ దొంగతనం చేస్తారో పోటీ. మళ్ళీ ఇప్పుడు ఎవరు దొంగతనం చేస్తారో తెలియట్లేదు. అందుకని చెప్పేసి పోలీసులు బయట నుండి లోపలికి వచ్చారు. ఆ పోలీసులకు ఎవరు వచ్చారంటే, గత సీజన్లో మనకు పరిచయమైన అమర్దీప్ అండ్ అర్జున్, వీళ్ళిద్దరు పోలీసులకు వచ్చి మొత్తం ఇంట్లోని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసుకొని నిజమైన దొంగలు ఎవరు, అబద్ధమైన దొంగలు ఎవరు, ఎవరెవరు ఎంత తీశారు, మొత్తానికి ఏంటంటే ఈ విషయాలను తీసుకున్నాక సంజనను మాత్రం ఒక బలహీనమైన ఇష్యూ మీద అరెస్ట్ చేశారు. అసలు దేని మీద అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు నేను చెప్పే కన్నా మీరు అక్కడ చూస్తేనే పెప్ప ఉంటుంది. ఎందుకంటే అందరూ చెప్పేంత పెప్పలేదు కాబట్టి. ఇక రాముని బయటికి తీసుకెళ్లారు పోలీసులు. రాము రాను అంటున్నా సరే మొత్తానికి రాముని ఇద్దరు చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లారు. గేట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే రాత్రి షోలో మీరు చూడండి. ఇక నెక్స్ట్ హౌస్లో ఈ వచ్చిన పోలీసులు ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ తయారు చేశాక ఎవరెవరు ఎంత తీసుకున్నారో ముందు పెట్టాలని బిగ్ బాస్ ఆదేశాలు అందజేస్తే, ఆ ఆదేశాలను వీళ్ళు పాటిస్తే మొత్తానికి ఏంటంటే డబ్బు ఎవరెవరు తీసుకో లేదు అనుకుని మొత్తానికి డబ్బును ముందు పెట్టడం జరిగింది. ఇందులో పెట్టడం జరిగితే ఈ రూములో సంపాదన ఎలా ఉందంటే అందరికన్నా అత్యధికంగా సంపాదించింది తనుజనే.
అందుకనే తనూజ అత్యధికంగా దొంగ, మామూలు దొంగ కాదు, గజ దొంగ తనూజ. మన మనసునే కాదు, ఇంట్లో వాళ్ళ డబ్బును కూడా దొంగతనం చేసింది తనూజ. ఇంట్లో అందరికన్నా ఎక్కువ డబ్బు దొంగతనం చేసింది తనూజ. అందుకని ఆ తనూజని కెప్టెన్సీ కంటెండర్గా అనౌన్స్ చేశారు పోలీసులు. ఏమాత్రం డబ్బు సంపాదించుకోలేని రాము అండ్ రమ్య. అవునండి, ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అందరూ దొంగతనం చేశారు. ఎవరిదైన శైలిలో వాళ్ళు దొంగతనం చేశారు, కొంతమంది సంపాదించుకున్నారు, ఆడి ఆ డబ్బులు ముందు పెట్టారు. కనీసం రూపాయి కూడా సంపాదించలేని నిరుపేదలు, అంటే జీరో ఉన్నది ఎవరు అంటే రాము, రమ్య. వీళ్ళిద్దరూ ఇంట్లోని హౌస్లో ఉన్న సభ్యులందరికన్నా పేదవాళ్ళు, ఎందుకంటే ఒక్క పైసా కూడా చేతిలో లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని డబ్బు లేని వ్యక్తులుగా గుర్తించి గేమ్ నుండి అవుట్ చేశారు. సో రాము, రమ్య అవుట్ ఆఫ్ ద గేమ్. ఇక తర్వాత ఫైనల్గా కెప్టెన్ కంటెండెన్సీ తనుజ కదా. ఈ కెప్టెన్ కంటెండర్ తనుజకి గట్టి పోటీ ఎవరు అంటే రీతునే. రీతుకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ రీతు వచ్చేసి కూడాను ఆ సీక్రెట్ టాస్క్లో ఆమె నెగ్గుకుంటూ వచ్చిందట. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఆ రీతు తనుజకి గట్టి పోటీ. ఇక తనుజనే ఆల్మోస్ట్ ఆల్ కెప్టెన్, కానీ ఇప్పుడు రీతు బరిలోకి దిగింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ రాత్రి అని ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. వీళ్ళిద్దరైనా ఇంకొక వ్యక్తిని కూడా దింపి కంటెండర్గా పంపించవచ్చు. కానీ తనూజకి బిగ్ బాస్ హౌస్లో దొరుకుతున్న, అంటే హౌస్లో కాదు బిగ్ బాస్ నుండి దొరుకుతున్న సహకారం ఎక్కువ ఉంది. కాబట్టి తనూజని డెఫినెట్గా బిగ్ బాస్ కెప్టెన్ చేయొచ్చు. మరి ఈ వారం కెప్టెన్సీ ఒకలే ఉంటారా, ఇద్దరు ఉంటారా? ఎందుకంటే గత వారం కెప్టెన్సీ ఇద్దరు కదా, కానీ అటర్ ఫ్లాప్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈ వారం ఒకలే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఆ ఒకలే ఉన్నట్లయితే ఎక్కువగా తనూజ కెప్టెన్గా ఉండడానికి అవకాశం ఉంది. రీతు గెలిచి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. చూద్దాం రాత్రి ఎవరవుతారో. మంచితనానికైనా దొంగతనానికైనా సుమనన్నకి లేరు సాటి, ఆయనకి రారెవరు పోటీ. ఎందుకు అంటే సుమనన్న చేస్తున్న దొంగతనాలు అన్నీ ఇన్ని కాదు. పాపం తనూజ అక్కడక్కడ దొంగతనం చేస్తుంది, కానీ సుమనన్న అందరి దగ్గర దొంగతనం చేసేస్తున్నాడు. అందరి దగ్గరికి వెళ్తున్నాడు, తలుపేస్తున్నాడు, ఓ అంటాడు, దొంగతనం చేస్తున్నాడు, తినేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ దొంగతనం చేస్తుంది ఎక్కువ సుమన అయితే, పాపం తనూజకి ఎక్కువ చివాట్లండి. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ మీరు చూస్తే అందరి చేత చివాట్లు, రీతు చేత, మాధురి చేత, సంజన చేత, అందరి చేత చివాట్లు కాసి అరిచి పెడబబ్బులు, ఈ రకరకాల తనూజ వాయిస్. కానీ సుమనాన్ని ఎంత దొంగతనం చేస్తున్నా సుమనన్నం చూస్తే ఏం గుర్తొస్తుందంటే వినోద సినిమాలో బ్రహ్మానందం అంటూ ఒక సౌండ్తో బ్రహ్మానందం వచ్చి అన్ని తినేసి వెళ్ళిపోతుంటాడు. కామ్గా ఉన్నాడు, కామ్గా తను పని చేసుకున్నాడు. మొత్తం ఇల్లును కొలగొట్టడమే కాకుండా ఆ దొంగతనంలో తనూజకి పంచాడు. ఆ పంచిన దాంతో తనూజ ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది. కెప్టెన్సీ కంటెండర్గా మన తనూజ గెలుపొందింది. మొత్తానికి డబ్బు ఎక్కువ సంపాదించిన సుమనన్నకి, అంటే మంచితనానికైనా దొంగతనానికైనా సుమనన్నే పోటీ, ఆయనకి రారు మరెవరు సాటి. ఇదండి మొత్తానికి ఈ ఎపిసోడ్ ఒక కొత్తగా చాలా ఇంతవరకు జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తైతే ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుంది అని నేను వింటున్నాను. మరి నిన్న మొన్న ఎపిసోడ్ చప్పగా ఉన్నాయి, ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది. రేపు కంటెండెన్సీ కూడా రసవత్తరంగా ఉంటుంది. ఫైనల్గా మనం ఈ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులు రావడం, పోలీసులు అయితే వచ్చారే కానీ మరి చూడాలి. చూసిన తర్వాత పోలీసులు పవర్ఫుల్ పోలీసులు అనుకున్నారా, ఫ్లేవర్ఫుల్ పోలీసులు అయ్యారో మరి కాన్సెప్టే తెలియపరుస్తుంది. ఏదైనప్పటికీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.